గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మన కొత్త ఈఎస్టీఎస్ తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత సిపిఎస్ రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి ఏంది అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఇప్పుడు అసలు కొత్త ఎంప్లాయీ స్కీమ్లో సిపిఎస్ రిటైర్డ్ ఉద్యోగులు నష్టపోవద్దు. ఎందుకంటే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి జనరల్గా డబ్బులు చాలా టైట్ ఉంటుంది. సో హెల్త్ స్కీమ్ అనేది వాళ్ళకైతే అత్యంత ఇంపార్టెంట్ విషయం. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఎవరైనా రిటైర్డ్ ఎంప్లాయీస్కి పీపీఓ నెంబర్ వస్తుంది అనమాట. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నంబర్స్ వస్తాయి. కానీ సిపిఎస్ ఉద్యోగులకే ఉండవు. సిపిఎస్లో ఉన్న ఒక నెంబర్ ఏంటంటే పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ అనేది ఉంటుంది. సో దాని ద్వారా ఒకవేళ అప్లోడ్ చేసే ఆప్షన్ ఉందా అనేది గవర్నమెంట్ మేబీ ఎక్స్ప్లోర్ చేయవచ్చు. సో ఇక్కడ వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే సిపిఎస్ ఎన్పిఎస్ రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వల్లలాగా ప్రత్యేకంగా ఎస్టీఓ ట్రెజరీ ఆఫీస్ ద్వారా రెగ్యులర్ పెన్షన్ ఉండదు. ఓపీఎస్ పెన్షనర్కి పీపీఓ నెంబర్ ఉంటుంది. ఎస్టీఓ ట్రెజరీ ద్వారా పెన్షన్ ప్రాసెస్ అవుతుంది. మంత్లీ పెన్షన్ పే స్లిప్స్ అని ట్రెజరీ సిస్టమ్ చూసుకుంటుంది. కానీ సిపిఎస్ రిటైర్డ్ అయిన వాళ్ళకి ప్రాన్ నెంబర్ ఆధారంగా ఇస్తారు. పెన్షన్ యాన్యుటీ కంపెనీ ద్వారా వస్తుంది. చాలాసార్లు ఎస్టీఓ పెన్షన్ రికార్డ్స్ ట్రెడిషనల్ పెన్షన్ లాగా కనిపించదు. సో తెలంగాణ ఈహెచ్ఎస్ ఇష్యూ ఇక్కడే వచ్చిందనమాట. సో దీని గురించి ఏదైనా సొల్యూషన్ కావాలి. ఈ పెన్షనర్ రిటైర్డ్ సిపిఎస్ ఎంప్లాయీస్ గురించి ఏం చేస్తారు అన్న గైడ్లైన్స్ లేదు. సో మేబీ గవర్నమెంట్ ఏమైనా క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. సో ఇదండి క్రిస్ప్ వీడియో అన్న బ్రాండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి. థ్యాంక్ యూ.